సహస్ర, ఇప్పుడే వస్తాను. సిరి, నువ్వు ఇదే స్కూల్లో జాయిన్ అవ్వడానికి వచ్చావా? అవును ఏంజెల్ ఆంటీ. అమ్మా, మావయ్య ఎక్కడ ఇంట్లోన్నారు కదా, వెళ్దాం పదా. సరే, ఉంటాను సిరి. బాయ్ ఏంజెల్ ఆంటీ. బాయ్. బాయ్ హరికృష్ణ. నా పేరు క్రిష్, నన్ను కృష్ణ అనే పిలు. నేను హరికృష్ణనే పిలుస్తా. బాయ్ హరికృష్ణ. అమ్మా, నాకే పేరు ఎందుకు పెట్టావమ్మా? సరే, పద వెళ్దాం. సరేనండి. ఐ వాంట్ దిస్ మచ్ ఆఫ్ గ్రోత్. దీనికోసం ఏం చేయాలన్నా, ఎంత కష్టపడాలన్నా సరే కష్టపడడానికి నేను రెడీ. అండ్ మన ప్రోడక్ట్ క్వాలిటీలో మాత్రం కాంప్రమైజ్ అయ్యే అవకాశమే లేదు. క్వాలిటీ కోసం అవసరమైతే వెండర్స్ని మార్చేయండి, కాంట్రాక్టర్స్ని కూడా మార్చేయండి. హరికృష్ణ ఎంటర్ప్రైజెస్ నుండి ఉత్పత్తి అయ్యే ఏ ప్రోడక్ట్ అయినా సరే మన కస్టమర్స్ నమ్మకాన్ని గెలుచుకోవాలి. అదే నా ఎజెండా. నువ్వు ఇంటికి వెళ్ళానా? ఒక చిన్న పని ఉంది, అది చూసుకుని వస్తాను. అమ్మా, నేను చూసుకుంటానమ్మా. అన్నా, బాబుని జాగ్రత్తగా ఇంటి దగ్గర దింపే అన్నా. నేను పని చూసుకుని వస్తాను. జాగ్రత్త. మనం ఈ ప్రాసెస్ని మనం ఫాలో అవుతున్నాం. ఆగండి మేడం. ఎవరు కావాలండి? మీ కంపెనీ బాస్ని కలవాలి. మా సార్ని కలవాలంటే అపాయింట్మెంట్ ఉండాలి మేడం. మీరు అపాయింట్మెంట్ తీసుకున్నారా? అపాయింట్మెంట్ ఏమీ లేదు. అతన్ని వెంటనే కలవాలి. ఉన్నారా లేదా? మా సార్ అయితే ఉన్నాడు మేడం. మేడం ఆగండి, వెళ్ళకండి, ఆగండి. ఏంటి పద్మాక్షమ్మ, రాననుకున్నారా, రాలేననుకున్నారా? నువ్వు 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 చావలేదా? ఎందుకంత కంగారు? ఓహో, మీరు చేసింది బయటపడుతుందనా? నాకెందుకు కంగారు? అయినా నేనేం చేశాను? ఎవరికైనా చెమటలు పట్టించే పద్మాక్షికి చెమటలు పడుతున్నాయేంటి? ఏమి చెయ్యకపోతే ఎందుకీ భయం? ఎందుకు నన్ను చంపడానికి ట్రై చేశారు? చెప్పు, ఏం చేశావో చెప్పు. ఏమో తెలీదు, నాకేం తెలీదు. అయినా నేనెందుకు భయపడతాను? నన్ను చూడగానే ఒక్కసారిగా బిగుసుకుపోయావు.
నేనేమి అడగకుండానే నాకేమీ తెలీదు అని పాట పాడుతున్నావు. ఖచ్చితంగా ఏదో కొంప ముంచే పనే చేసుంటావు. ఏయ్ అయినా ఎంత ధైర్యం నీకు? ఏయ్ నోర్ ముయ్. నువ్వు నీ కుట్రలు తెలియవనుకుంటున్నావా? నీ కూతురు జీవితం కోసం ఎవరి జీవితాన్ని నాశనం చేయడానికి కూడా వెనకాడవు. అలాంటి నువ్వు ఏమి చేయలేదు అంటే నేను ఎలా నమ్మాలి? ఎన్ని రోజులు నన్ను చూసినప్పుడల్లా కోపంతో ఎర్రబడే నీ కళ్ళు ఇప్పుడు నన్ను చూడ్డానికే భయపడుతున్నాయంటే ఏదో చేయరాని తప్పే చేసుంటావు. నాతో మాట్లాడాలంటేనే చిరాకు పడేదానివి. నేను ఎదురు పడితేనే నీ ఇష్టం వచ్చినట్టు నన్ను కొట్టేదానివి. అలాంటిది నేను ఎదురుగా ఉన్నా కూడా ఏమీ చెయ్యట్లేదు, నోట మాట పెగలట్లేదు. చెప్పు, నీలో కొత్తగా ఈ కొత్త ప్రవర్తనకు కారణమేంటి? ఏం లేదు. నేను మామూలుగానే ఉన్నాను. అప్పటి పద్మాక్షిలాగే ఉన్నాను. లేదమ్మా, ఈ భయం వెనక ఏ తల్లి జీవితమో బలైపోయినట్టుంది. నీ తడబాటులో నువ్వు చెయ్యరాని పనేదో చేశావని నాకు అనిపిస్తుంది పద్మాక్షమ్మ. ఏం చేశావో మర్యాదగా చెప్పు.